ఏదైనా తెచ్చి పెట్టిద్ది. ఓకే. అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీలో అంటే నేను ముఖ్యంగా కొన్ని విన్నా అనమాట. సో ఫోక్ ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి. లేదు, నిజం చెప్పాలి ఏదన్నా. నిజమే చెప్తున్నా. నేను 1.5 year బ్యాక్ వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రొడ్యూసర్స్తో నాకు ట్రీటింగ్ బాగానే ఉంది. డైరెక్టర్స్ కానీ కొరియోగ్రాఫర్స్ ప్రతి ఒక్కరితో జర్నీ బాగుంది. ఈవెన్ చాలా జోవియల్గా ఉంటుంది. నేను లైక్ లాస్ట్ టైం ఇంటర్వ్యూలో అదే చెప్పా, ఇప్పుడు అదే చెప్తున్నాను. నా సొంత ఇంటికి వచ్చినట్టు అంటే సొంత ఊరికి వచ్చినట్టు ఫీల్ అవుతా ఆ సాంగ్స్ చేస్తూ ఉంటే. మన తెలంగాణ సాంగ్స్ అట్లనే వాళ్ళ బిహేవియర్ కూడా బాగుంటుంది. ఎక్కడ నాకేం బ్యాడ్ అనిపించలే. ఎప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ అంటే అబ్బా అని అనిపించే సందర్భాలు ఏదైనా మిమ్మల్ని ఇరిటేట్ చేయడం కానీ లేకపోతే ఇబ్బందులు పెట్టడం కానీ అలాంటి సందర్భాలు? వీళ్ళలో ఎవరైతే ఇరిటేట్ ఏమి ఉండదు, కాకపోతే కొన్ని టైమ్స్ కాల్స్కి రెస్పాండ్ అవ్వరు. వచ్చి బస్ స్టాండ్లో ఉంటే అట్లా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాల్స్కి రెస్పాండ్ అవ్వరు. ఒక్కరిమే ఉంటాం కదా బస్ స్టాండ్లో. మళ్ళీ షూట్ అయిపోయాక మోస్ట్లీ కొంతమంది ప్రొడ్యూసర్స్తో ఇబ్బందులు ఏముంటాయంటే షూట్ అయిపోయాక పట్టించుకోరండి. అది ఇంకా వాళ్ళ ప్రాజెక్ట్ కోసమే కదా అక్కడి వరకు వచ్చింది. వదిలేసి వెళ్ళిపోతారు లేడీస్ అని కూడా చూడకుండా. అది కొంచెం బాధగా అనిపిస్తుంది. రూమ్ దగ్గర డ్రాప్ చేసేస్తారు. ఆ రూమ్ కీస్ అవన్నీ మేమే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి మా అంతటి మేమే బస్ స్టాండ్కి వెళ్ళి అవన్నీ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, కొంతమంది బాగా చూసుకుంటారు, కొంతమంది దగ్గర ఇబ్బంది ఉంటుంది. అంటే ముఖ్యంగా మీరు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఇవే నేను ఇబ్బంది పడినాయి. కాల్స్కి రెస్పాండ్ అవ్వకపోవడం, షూట్ అయిపోయినాక పట్టించుకోకపోవడం కొంతమంది దగ్గర. ఓకే. అంటే ఈ ఫోక్ ఇండస్ట్రీ అంటే సో కొంతమంది ఫోక్ అంటే కొంచెం నెగిటివ్గా కానీ ఒక చిన్నతనంగా ఒక ఫోక్ అంటే ఒక వేరే లైక్ ఒక వేరే కైండ్ ఆఫ్ జోన్ అదని చెప్పి కూడా అంటూ ఉంటారు. సో అలాంటి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీ ఫ్యామిలీ నుంచి కానీ మీ చుట్టుపక్కల నుంచి కానీ అరే ఫోక్లో సాంగ్స్ చేస్తుంది, అలా డ్రెస్సెస్ శారీస్ కట్టుకుంటుంది, సో అలాంటి ఎప్పుడైనా విన్నారా? అంటే శారీస్ కట్టుకుంటా అంటే లైక్ అది మంచి ఇంప్రెషన్ ఎవరికైనా, నా చుట్టూ ఉన్న వాళ్ళకి. ఫోక్ సాంగ్స్ చేస్తుందంటే మళ్ళీ మంచి ఫ్యామిలీ టైప్, ఇట్లా మంచి రూట్ ఎంచుకుంది ఇట్లా ఆలోచిస్తారు. కొంతమంది ఏంటంటే చిన్నతనంగా కూడా చూస్తారు. అంటే శారీస్ కట్టుకుంటుంది, ఫోక్ అంటే మన తెలంగాణ సాంగ్స్ హోమ్లీగా ఉంటాయి, ఈ అమ్మాయి కూడా మంచి. కొంతమంది పాటలు అంటే సాంగ్స్ చేసే వాళ్ళని ఒక విధంగా, మూవీస్ చేసే వాళ్ళని ఒక విధంగా. నేను నన్ను పొగిడేటోళ్ళని మంచి అని నేను అనట్లే, వాళ్ళు కూడా మూవీస్ చేసే వాళ్ళని రాంగ్ థింక్ చేస్తారు. అట్లా థింక్ చేయొద్దు. ఏ ఫీల్డ్ అయినా మన బిహేవియర్ని బట్టి ఉంటుంది. అండ్ కొంతమంది ఎట్లా అంటే ఫోక్ అంటే చిన్నతనంగా చూస్తారు, ఫోక్ ఆర్టిస్టా అన్నట్టు. నేను అస్సలు బేర్ చేయను. నేను దాన్ని ఇప్పుడు నేను ఏదైనా ఆఫీస్కి వెళ్ళినా, ఏదైనా మూవీ ఆఫీస్ కొంచెం పెద్ద తరహాకి వెళ్ళినా కానీ నా ముందు సరే నేను వెళ్ళాక నా గురించి చిన్నతనం చేసి మాట్లాడుకొని ఎట్లా చేసి మాట్లాడుకొని, నేను చేసేది ఇప్పుడు ఫోక్ కాబట్టి నేను చాలా దానికి రెస్పెక్ట్ ఇస్తాను. నా ముందు దాన్ని ఎవరైనా చిన్నతనంగా మాట్లాడితే ఫోక్ గురించి నేను అస్సలు టాలరేట్ చేయను. వాళ్ళు ఇక ఎంతటి మనుషులైనా కానీ వాళ్ళతో నాకు తర్వాత యూజ్ ఉండని యూజ్ ఉండకపోని ఆ నిమిషం అయితే నా నోటుకొచ్చింది అనేసి వస్తాను. ఓకే. అంటే ఏ మాటలు అంటారు ఒకసారి? అంటే లైక్ చెప్తా, ఫోక్ని చిన్నతనం చేయకండి, చేసేదైతే నన్ను ఇక్కడ వరకు పిలవకండి. ఫోక్ వల్లే ఇప్పుడు మీరు పిలిచిండ్రు. వాస్తవం చెప్పాలంటే ఫోక్ కి సంబంధించిన సాంగ్స్ బీభత్సంగా ట్రెండింగ్ లో నడుస్తుంటాయి. అంటే లైక్ ఫోకే నాకు ఫుల్లీ లైఫ్ ఇచ్చింది అంటలేను. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 50% ఫోక్ని చూసి పిలిస్తే 50% సమ్ డిఫరెంట్ మనుషుల దగ్గర కొన్ని కాంటాక్ట్స్ అట్లా రీచ్ అవి పిలిచారు. ఓన్లీ ఫోక్ వల్లే లైఫ్ అని నేను అంటలేను. కాకపోతే ఇప్పుడు నేను చేసేది ఇది కాబట్టి నేను నా ఫీల్డ్కి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను. దాని ముందు నా ముందు దాన్ని ఎవరైనా అంటే నేను దాన్ని టాలరేట్ చేయను. ఓకే. సో స్టార్టింగ్ ఎప్పుడు వచ్చారు ఈ ఫోక్ ఇండస్ట్రీకి? స్టార్టింగ్ తేరీ మేరీ కథ సాంగ్ 1.5 year బ్యాక్ అంటే మేబీ 2023 నవంబర్ డిసెంబర్ ఆ టైం అనుకుంటా. ఓకే. ఫస్ట్ ఆ సాంగ్ తో 22 మేబీ 22-23. ఓకే ఓకే, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఓకే. ఎలా వచ్చింది? 22 నవంబర్. ఎప్పుడు ఎందుకు రావాలనుకున్నారు ఈ ఫోక్ ఇండస్ట్రీకి? ఎందుకు రావాలని నేను ఏమనుకోలేదు. మూవీ ఆడిషన్స్ ఇస్తూ ఉంటే యూట్యూబ్ ఇన్ హౌస్కి అడిగారు. తేరీ మేరీ కథ ప్రొడ్యూసర్ వల్లి సార్ ఇన్ హౌస్కి అడిగారు. 2-3-4 షార్ట్ ఫిల్మ్స్ కూడా చేసాము. చేశాక ఫస్ట్ నేను రావడమే చేసింది షార్ట్ ఫిల్మ్స్ హైదరాబాద్ వచ్చాక. అది మా వల్లి సార్ ఛానల్లోనే ఇన్ హౌస్ అని చెప్పాను కదా, నన్ను హీరోని ఇంకా మొత్తం టీం అందరినీ ఇన్ హౌస్కి మాట్లాడారు. మేము కొన్ని షూట్ చేసాము. కాకపోతే ఫోక్ ఫీల్డ్లోకి వెళ్తే మేబీ ఇంకొంచెం బాగుంటుంది అనుకున్నారు.
సో రామ్ లక్ష్మణ్ సార్ వాళ్ళు ఈసారికి ఫ్రెండ్స్, వాళ్ళు ఇంకా మాట్లాడి ప్లాన్ చేశారు ఇదంతా, షూట్ స్టార్ట్ చేసాం. సో తేరీ మేరీ కథ నుంచి నా జర్నీ స్టార్ట్ అవ్వింది. ఓకే, అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. సో ఇక్కడ మీ ప్రాపర్ ఎక్కడ? భద్రాద్రి కొత్తగూడెం. సో భద్రాద్రి కొత్తగూడెం చూసినేమో వెనకాల ఉంది. అక్కడ నుంచి ఎలా హైదరాబాద్కి రావడు? అక్కడ నుంచి ఎలా అంటే మా ఇంటి దగ్గర సోను అని మాకు తెలిసిన అక్క, నేను చిన్నప్పటి నుంచి అన్నిట్లో పార్టిసిపేట్ చేసేది, చూస్తూనే ఉంటుంది ఎక్కడైనా కానీ కల్చరల్ యాక్టివిటీస్లో. తను వాట్సాప్ గ్రూప్స్ కొన్ని ఉంటాయి కదా, కొన్ని మూవీ గ్రూప్స్, అవి యూట్యూబ్ గ్రూప్స్, వాటిలో జాయిన్ చేశారు. అక్కడ నుంచి నాకు ఆడిషన్స్ కాల్స్ వస్తూ ఉంటే హైదరాబాద్ వచ్చి వెళ్ళేదాన్ని. వచ్చి నాతో పాటు మా మమ్మీ డాడీ వాళ్ళు వచ్చేటోళ్ళు. డాడీ ఇంకా ఆ రోజు లీవ్ పెట్టేసుకునేటోళ్ళు. డాడీ సింగరేణి ఎంప్లాయ్. డాడీ ఆ రోజు లీవ్ పెట్టేసుకొని నాతో ఆడిషన్కి, మోస్ట్లీ నేను బాగా తలుచుకొని బాధపడేది ఏంటంటే టైంపాస్ ఆడిషన్స్కి నా టైం ఇంకా అప్పుడు వేస్ట్ చేసుకునేది ఏం లేదు. నేను అప్పుడు 9th క్లాస్ 10th క్లాస్. కాకపోతే డాడీకి ఎంత ఇబ్బంది, అదొక్కటి ఆలోచించేదాన్ని. టైంపాస్ ఆడిషన్స్ ఇన్ని అటెండ్ చేయడం వల్ల డాడీ డ్యూటీస్ అన్ని లాస్ అయ్యాయని ఆలోచించేదాన్ని. బట్ ఓకే, అవి అటెండ్ చేయడం వల్లనే వీళ్ళు కలిసారు కదా నాకు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నారా? హైదరాబాదే. మరి అక్కడ జాబ్? డాడీ మమ్మీ అక్కడే కొత్తగూడెంలోనే ఉంటారు. నేను అన్నయ్య వాళ్ళు, అమ్మమ్మ నాతో ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. అన్నయ్య అమ్మమ్మ. ఓకే, స్టడీస్ మొత్తము ఇక్కడనే స్టార్ట్ చేశారు? అన్నయ్య స్టడీస్ కూడా ఇక్కడే. సో మా అన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. అట్లా ఇంకా హైయర్ స్టడీస్ చదువుతూ ఉంటాడు, నేను కూడా ఇంకా చదువుకుంటా. ఇక్కడ స్టడీ ఇటు ఇది రెండు మేనేజ్ చేస్తా. ఓకే, రెండు మేనేజ్ చేస్తున్నారు. సో ఎప్పుడైనా మీ ఇన్స్టాగ్రామ్లో మీ రీల్స్ రావడం కానీ ఆ సందర్భాలు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే ఆ ఫీల్ ఎలా ఉంటుంది? అంటే నా మొబైల్లో నా రీల్సా? నీ మొబైల్లో నా రీల్స్ వస్తే స్టార్టింగ్లో తెలియక ఎగ్జైట్ అయిపోయేదాన్ని. అరే నా రీల్ నాకు వచ్చింది అంటే నేను ఫేమస్ అనుకునేదాన్ని. అట్లా అనుకునేదాన్ని. తర్వాత ఇంక ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు వేరే వాళ్ళ మొబైల్స్లో, లైక్ నేను మెట్రోలో ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు నేను ఒక్కసారి మేబీ 1 time నేను అది ఎక్స్పీరియన్స్ చేసా, బాగా అనిపించింది. పక్కన ఉన్న వాళ్ళకి నా రీల్ రావడం చూసా నేను, బాగా పక్కన కూడా వస్తుంది నా రీల్ అని చెప్పి అవును చాలా ఎక్సైట్మెంట్ తో ఫీల్ అయినట్టు. అవును. ఓకే, అంటే ఈ సాంగ్ కాకన ముందు కూడా బయట ఎవరైనా గుర్తుపట్టే వాళ్ళ? బయట లైక్ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఎవరైనా మీరు అది ఇది అని చెప్పి? నాది డిన్నర్ చేస్తావా చాయ్ తాగుతావా రీల్ ఒకటి బాగా వైరల్ అయింది ఆ టైంలో. ఒకసారి చెప్పండి, అది అర్థం కాలే నాకు. అది బిగ్ బాస్ ఆడియో. డిన్నర్ చేస్తావా చాయ్ తాగుతావా, ఆయన గారు పెట్టనా, నా చేతులతో పెడతా, నా చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి ఫింగర్స్తో పెడతా. ఆ డైలాగ్ బాగా ఆ టైంలో వైరల్ అయింది నా వీడియో. సో అప్పుడు ఒక 2-3 మెంబర్స్ అట్లా గుర్తుపట్టేటోళ్ళు, ఇట్లా మీరు ఇన్స్టా రీల్స్ చేస్తారు కదా అని. హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ గుర్తుపడతాను. కొంచెం క్రౌడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్తే ఒక 5 to 6 మెంబర్స్ అయితే గుర్తుపడతారు ఖచ్చితంగా. ఎలా ఈ వెంకటి సాంగ్ ఎలా వచ్చింది మీకు? ఆఫర్ ఏంటి? ఎలా అంటే లైక్ నేను బయట ఇప్పుడు తెలుసానేమో కానీ ఫోక్ ఫీల్డ్ అయితే మొత్తం పూజా నాగేశ్వర్ అంటే తేరీ మేరీ కథ నుంచే ఒక ఐడియా ఉంది. సో వాళ్ళు కాంటాక్ట్ షేర్ చేసుకుంటా ప్రతి సాంగ్ చేస్తుంటే ఈ సాంగ్ కూడా అంత ప్రొడ్యూసర్ పూజా నాగేశ్వర్ కాంటాక్ట్ కావాలని అడిగినారు. నాతో హీరోగా చేసిన అతను రౌడీ హరీష్ తన పేరు. సో తను నా కాంటాక్ట్ అనేది ప్రొడ్యూసర్కి షేర్ చేశారు. ఓకే, సో అక్కడ నుంచి ఇక స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీరు పాడిన పాట, సో మీరు యాక్టర్ ప్లస్ డాన్సర్, సో అందరికి తెలిసిందే. సో ఈ మధ్యలో మళ్ళీ ఇంకో డిసిగ్నేషన్ వచ్చింది సింగర్ అని చెప్పి. సో ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఒక సాంగ్. నాకు కాఫ్ ఉంది, కొంచెం ఇబ్బంది పడకండి. కాఫ్ ఉంది అంటే కొంచెం వ్యూవర్స్ ఎవరు ఇబ్బంది పడకండి. లాస్ట్ టైం స్వీట్ ఉంది కాబట్టి వాయిస్ వైరల్ అయిన వీడియోస్. ఆ స్వీట్ అయిన తర్వాత మీరు హాట్ ఎక్కువ తీసుకున్నట్టున్నారు, అందుకే కోల్డ్ అయింది. ఓకే. మన ఊరిలో నన్ను మించే అందం ఎవరికున్నదో, అందగత్త నేనురో, ఆస్తి పాస్తులెన్ని ఉన్న నిన్నే కోరుకుంటిరో, నీతోనే వస్తినంటిరో, నువ్వే నా పానమంటి, నీతోనే బతుకంటి, నిన్నెడిసి ఉండలేను, నీ అంటే వస్తాను అబ్బ, నీ అంటే వస్తాను. ఓ పిలగా ఓ పిలగా అమ్మా, ఓ పిలగా వెంకటేశు చూడకబోతున్నవో, కానకబోతున్నవో, నా పిలగా వెంకటేశు చూడకబోతున్నవో, కానకబోతున్నవో. అచ్చా,
పాట పాడమంటే ఆ ఎక్స్ప్రెషన్ ఏంది, ఆ యాక్టింగ్ ఏంది అంటే వచ్చేస్తుంది లోపల నుంచి మీరు పాడుతుంటే song. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ కున్న రహస్యం? అంటే ఇంకా బేసిక్గా యాక్టింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ కాబట్టి పాడేటప్పుడు అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవునా? అంటే మీరు పాడుతూ ఉంటే లైక్ ఆ వైపు మీరు చూస్తూ ఉంటే మీరు పాట మీదే వాడేస్తున్నారు, ఆ ఎక్స్ప్రెషన్స్ మీరే ఇచ్చేస్తున్నారు. సో వ్యూవర్స్ అట్రాక్ట్ అయిపోతారు ఇక మీరు. అంటే పాడేటప్పుడు వెంకటాచల గారి మ్యూజిక్ కూడా ఒకసారి మైండ్లో వేసుకుంటా ఉంటే అట్లా బాడీలో మూమెంట్ వస్తుంటది. ఓకే, అక్కడ వచ్చింది అనమాట వైబ్. అవును. అంటే ఈ ఎక్స్ప్రెషన్ కి ఏదన్నా ఉందా? అంటే